హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఈరోజు ఒక ఫుల్ డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. చాలా విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. నా మార్నింగ్ రొటీన్ నిత్వికాకి స్కూల్ ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆయన కోసం ఖచ్చితంగా కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఎర్లీ మార్నింగే నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. నిత్వికాకి ఇప్పుడు వింటర్ హాలిడేస్ అంట 10 days. సో ఇంట్లోనే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కోసం అని చెప్పి ఎర్లీగా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. బీరకాయ పాలు పోసి కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటది. కొంతమందికి తెలియదు అనుకుంటా ఈ కర్రీ గురించి. యూట్యూబ్ ఛానల్స్ లో కింద కామెంట్స్ లో అడుగుతున్నారు, బీరకాయ పాలు పోసి చేస్తారంట కదా, ఆ రెసిపీ షేర్ చేయండి అని. సో నేను చూసాను ఆ కామెంట్ ని. సో అందుకని నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని నేను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. చాలా లేతగా ఉంది. కొంచెం మగ్గిన తర్వాత చాలా చిన్నగా అయిపోతుంది అనమాట పీసెస్. అందుకని పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. బీరకాయ నార్మల్ గానే వాటర్ కంటెంట్. ఇందులో మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం మన టేస్ట్ కి తగినంతగా ఇందులోకి యాడ్ చేసుకుని ఇంకొక 5 minutes మగ్గనివ్వాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు యాడ్ చేస్తున్నానండి. నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనకి బాగా దగ్గరికి అయ్యి కుర్మా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. లక్కీ ఎర్లీ మార్నింగ్ లేచేసింది. ఎర్లీ మార్నింగ్ లేచి ఏం పని చేయాలంట, కాసేపు పడుకోవచ్చు కదా అని నేను కొంచెం గట్టిగా అన్నాను. దానికోసం అలిగిందంట. చిన్న చిన్న మాటలకే అలిగేస్తూ ఉంటుంది. బట్ ఇంకా నాకైతే టైం అవుతుందమ్మా అలిగితే అలుగు అని చెప్పి నేనైతే నా కిచెన్లోకి వచ్చేసి నా వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను. సో పక్క స్టవ్ పైకి కర్రీ అనేది మార్చేసుకుని ఇంకా మా హస్బెండ్కి దోశలు వేస్తున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇడ్లీ కూడా సరిగ్గా తినట్లేదు పిల్లలు. దోశ అయితేనే ఇష్టంగా తింటున్నారు. ఇంకా దాంతో దోశలు వేసి ఇచ్చేస్తున్నాను మా హస్బెండ్కి అయితే. సో కర్రీ అనేది కొంచెం దగ్గరకు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటది టేస్ట్ అనేది. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేస్తున్నాను. లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు వేడిగా ఉంది కదా అని చెప్పి ఓపెన్ చేసి అలానే ఒక 5-10 minutes ఉంచాను. కూల్ అయిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోయారు. నిత్విక స్కూల్కి వెళ్తే ఆ ఫ్లో వేరుగా ఉంటది. ఎర్లీగా వర్క్ అయిపోతది. బట్ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే ఎవరికైనా వర్క్ అవ్వదు. చాలా కొంచెం టైం ఎక్కువ తీసేసుకుంటారు. సో నాకు కూడా అంతే. ఇంకా వీళ్ళిద్దరిని టిఫిన్ పెట్టేసి రెడీ చేసేసరికి నాకు 11:15 అయిపోయింది. ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పి నేనైతే స్క్రీన్ టైం ఎక్కువసేపు ఇవ్వట్లేదండి. ఎప్పుడో నాకు కొంచెం వర్క్ ఉంది అవ్వట్లేదు అనుకునే టైంలో మాత్రమే ఇస్తున్నాను. లేదు అంటే నేను మానిటర్ చేస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా ఆడుకోమని చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఒకళ్ళనొకళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అండ్ మా లక్కీ గారు చూడండి చైర్ పై పడుకుని పార్లర్‌లో ఎలా అయితే ఫేషియల్ చేయించుకునేటప్పుడు పడుకుంటారో అలా పడుకుని యాక్టింగ్ చేస్తుంది. సో అంతే. లక్కీ అయితే మాత్రం చాలా ఎక్కువ అల్లరి చేస్తది. బట్ నిత్విక అయితే ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిపోయింది. అండ్ ఇంక ఇద్దరికి కూడా లంచ్ పెట్టేసి లక్కీని పడుకోబెట్టేసాను. అండ్ నిత్వికకి ఇప్పుడొచ్చేసి అబకస్ క్లాస్ ఉంది. సో ఇంకా తను అటెండ్ చేసింది అబకస్ క్లాస్‌ని. అబకస్ క్లాస్ గురించి నేను మీకు ఎప్పటినుంచో షేర్ చేయాలి అనుకుంటున్నా. బట్ కుదరట్లేదండి. ఒక్కోసారి నేను కంటెంట్ ప్లాన్ చేసుకుంటా. ఇలా ప్లాన్ చేసుకొని మీకు యూజ్‌ఫుల్‌గా వీడియోస్ షేర్ చేద్దాము అని. బట్ అది ఇంప్లిమెంట్ చేసి వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు టైం అనేది సెట్ అవ్వదు. సో ఈ అబాకస్ క్లాస్ గురించి కూడా అలానే డిలే అయిపోయింది. ఈ అబాకస్ క్లాస్ గురించి మా ఫ్రెండ్ నాకు వాట్సాప్‌లో సజెస్ట్ చేశారు. సో నిత్వికాని జాయిన్ చేయాలి అనుకుంటే జాయిన్ చెయ్యి అని చెప్పి. అప్పుడు నేను ఫస్ట్‌లో అయితే అంత ఇంట్రెస్టెడ్‌గా లేను. బట్ తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఇవి మ్యాథ్స్ వైస్‌గా కొంచెం డల్ ఉంది నిత్విక. సో అబాకస్ క్లాస్‌లో జాయిన్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకున్నా. బట్ మేడం తోటి నేను మాట్లాడిన తర్వాత డిసైడ్ అయ్యాను లేదు జాయిన్ చేద్దామని. బట్ మేడంతో నేనేం చెప్పానంటే ఒక 1 month చూస్తాను మేడం. నాకు డిఫరెన్స్ కనిపించకపోతే నేను వెంటనే డ్రాప్ అయిపోతాను. కంటిన్యూ చేయను అని చెప్పాను. బట్ మేడం అయితే ఒక్క 1 month చూడండి మేడం. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఈజీగా డ్రాప్ అయిపోవచ్చు. నో ప్రాబ్లమ్ అన్నారు. బట్ నాకు 1 month లోనే చాలా డిఫరెన్స్ కనిపించింది. ప్రెజెంట్ నిత్విక వచ్చేసి 2 levels కంప్లీట్ చేసుకుందండి. ఈ 2 levels కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు నిత్విక ఒక 1 hour క్లాస్‌లో ఒక 30-40 సమ్స్ వరకు కంప్లీట్ చేయగలుగుతుంది. అండ్ స్కూల్‌లో కూడా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ, మ్యాథ్స్ హోంవర్క్ కానీ తనంతట తనే చేస్తుంది. అండ్ మేడంతో క్లాస్ జరిగేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ, మాట్లాడుతూ ప్రాబ్లమ్స్ అనేవి చేయిస్తూ ఉంటారు. అంతేకాకుండా మైండ్‌కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చేయిస్తూ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. అంతసేపు క్లాస్‌లో కూర్చొని వినడము, ప్రాబ్లమ్స్ చేయడము అనేది ఇంట్రెస్టెడ్‌గా క్లాస్ చెప్పినప్పుడు మాత్రమే సాధ్యమవుతది. మీరొక్కసారి హేమ మేడంతో మాట్లాడండి. మీకే అర్థమవుతది ఆవిడ ఎంత పేషెంట్‌గా పిల్లలతోటి క్లాస్ అనేది చెప్తారు అనేది. అండ్ ఇంకా ఇవన్నీ కూడా నిత్విక చేసిన సమ్స్ అన్నమాట. ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉంటారు. అండ్ ఇప్పటికి 2 levels అయితే కంప్లీట్ అయింది. సెకండ్ లెవెల్ కొంచెం హార్డ్‌గా ఉండడం వల్ల మళ్ళీ రివిజన్ చేయిస్తున్నారు మేడము. డైరెక్ట్‌గా థర్డ్ లెవెల్‌కి తీసుకువెళ్ళలేదు. అండ్ ఇప్పుడు థర్డ్ లెవెల్ బుక్స్ కూడా మాకు ఇంటికి పంపించేశారు.
అండ్ ఫీజెస్ వచ్చేసి మనందరం అఫోర్డ్ చేసే రేంజ్‌లోనే ఉంటాయండి. హై రేంజ్‌లో ఏమీ ఉండవు. మీరొకసారి మేడంతో మాట్లాడండి. మీకే అర్థమవుతది. స్క్రీన్ పైన నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అండ్ మన ఛానల్ కమ్యూనిటీ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక వేలో మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మీ డౌట్స్‌ని ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై చేస్తాను. మీ అందరికీ తెలుసా విషయం. అండ్ ఇంకా నా విషయానికొస్తే నేను ఆల్రెడీ మీకందరికీ షేర్ చేశాను కదండీ! హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశాను అని. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అంటే ఇక్కడ చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాను. సో, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్ కేక్స్ ట్రెండ్ నడుస్తుంది కదా! ఇప్పుడు న్యూ ఇయర్, క్రిస్మస్. సో, వాళ్ళు కూడా నా మీద ట్రస్ట్ ఉంచి ఆర్డర్స్ ప్లేస్ చేశారు. థాంక్ యూ సో మచ్. నా మీద ఏ నమ్మకంతో మీరిచ్చారో అదే నమ్మకంతో నేను ఆర్డర్స్ అనేవి వాళ్ళకి డెలివరీ చేస్తున్నాను. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. అయినా కూడా నా మీద నమ్మకంతో ఆర్డర్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. ఈ డే వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్‌కి ముందు రోజు. అండ్ నాకు ఒక ఫ్రెండ్ వచ్చి ఒక 40 కప్ కేక్స్ అండ్ ఒక ప్లమ్ కేక్ ఒక హాఫ్ కేజీ ఇమ్మన్నారు ఈవినింగ్ కల్లా. ఎందుకంటే రేపు మార్నింగ్ క్రిస్మస్ కాబట్టి మాకు కావాలి అన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి చాక్లేట్ ట్రఫల్ కేక్ ఇవ్వండి రేపటికల్లా. ఇంట్లోకే సింపుల్‌గా చేసిచ్చేయండి అన్నారు. బట్ నాకైతే 2 ఆర్డర్స్ ఉన్నాయి కదా! అని చెప్పి చాలా టెన్షన్ అనిపించింది. లేదు చెయ్యాలి ఎలా అయినా అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. పిల్లల కోసం టీవీ పెట్టానండి. ఇలాంటప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా టీవీ కాసేపు ఇచ్చేసాను. అండ్ నేనైతే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో, ఫస్ట్ అయితే కప్ కేక్స్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత చాక్లేట్ ట్రఫల్ కేక్ కోసం బేస్ అనేది అవెన్‌లో పెట్టి బేక్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి ప్లమ్ కేక్ రెడీ చేస్తున్నానండి. ప్లమ్ కేక్ రెసిపీ నేను ఆల్రెడీ షూట్ చేశాను. బట్ ఈ వీడియోలో చాలా లెంత్ అయిపోతుంది. సో, మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేనులే అని చెప్పి సెపరేట్‌గా వీడియో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నా. సో, ప్లమ్ కేక్ కూడా చాలా బాగా వచ్చింది. మొత్తానికి ప్లమ్ కేక్ అన్ని ఆర్డర్స్ కూడా డెలివరీ చేసేసాను. ప్లమ్ కేక్ తీసుకున్న వాళ్ళైతే చాలా బావుంది సిస్టర్. నెక్స్ట్ టైమ్ కూడా మీకే ఆర్డర్ ఇస్తామన్నారు. అదైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో, ఇది క్రిస్మస్‌కి ముందు రోజు నా డే వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. అబాకస్ గురించైతే ఒక్కసారి ఆలోచించండి. మేడంని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం వచ్చేసేయండి. మీ ప్రతి కామెంట్‌కి నేనైతే రిప్లై ఇస్తాను.